ఈరోజే శనివారం సాయంత్రం ఈ ఒక్కటి మీ తులసి కింద పెట్టండి. అఖండ ఐశ్వర్య యోగం తప్పనిసరి కలుగుతుంది. ఎందుకంటే ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ పరిహారం చేయటం వల్ల సాక్షాత్తు శ్రీవారే మీ ఇంట్లో కొలువై తిష్ట వేసుకొని కూర్చొని మీకు ప్రతి పనిలో విజయాన్ని కలగజేస్తారు. సహజంగా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమిటి అంటే మన పనిలో విజయం అనేది కలగాలి. మనం చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వాలి. అనుకున్నంత మంచి ఫలితం రావాలి. ఆదాయం ఎక్కువగా రావాలి. ఏ పనిలో ఆటంకాలు ఉండకూడదు. ఏ పని వాయిదా పడకూడదు. రావలసిన ధనం రావాలి. ఇంట్లో దరిద్రం అనేది ఉండకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు పాజిటివిటీతో, దైవానుగ్రహంతో, దైవ ఆకర్షణతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. కానీ చాలామందికి వీటన్నింటికి ఆపోజిట్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి పని వాయిదా పడుతూనే వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం అనేది కలగదు. సరి అయిన ఆదాయం రాదు. వ్యాపారం సరిగ్గా సాగదు. పోని విద్యాపరంగా చూసుకున్నా అందులో కూడా పిల్లలు అంతంత మాత్రానే ఉంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నా ఎంత చదివినా సరే సరి అయిన ఉద్యోగం రాదు. ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తున్నా సరే ఆ డబ్బు అనేది ఎటు మిగలకుండా పోవటం జరుగుతుంది. ఇలా రకరకాల కష్టాలతో చాలామంది రకరకాల విధాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ బాధలన్నింటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. స్వామివారిని నమ్ముకున్న వారికి ఏ రోజు ఏ ఆపద వాటిల్లదు. ఎంత పెద్ద గండం నుండైనా సరే ఇట్టే బయటపడగలుగుతారు. అలాంటి మార్గాలు ఎన్నో కనిపిస్తాయి. శ్రీవారిని నమ్ముకుంటే చాలు, క్షణాల్లో కోరికలు అనేవి నెరవేరుతాయి. అయితే ఈరోజు శనివారం, అలానే పౌర్ణమి తరువాత వచ్చిన రోజు. మరి ఈ రోజున తులసి కోటలో ఉన్న తులసి చెట్టు కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా వస్తుంది. అయితే డబ్బుని సంపాదించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉండొద్దు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే తులసి మొక్కను మన ఇంటి ముందు ప్రతి ఒక్కరం నాటుతూ ఉంటాము. తులసి మొక్కను ప్రతి ఒక్కరూ నాటాలి కూడా. అయితే తులసి మొక్క అనేది కేవలం మొక్కే కదా, ఆ మొక్కకి ఎందుకు పూజలు అనే ప్రశ్న కూడా మీరు అడగవచ్చు. అయితే తులసి మొక్క అనేది తులసి మొక్కలో వచ్చే పువ్వులు, ఆకులు, వేర్లు, కాండం అన్నీ కూడా ఆరోగ్యపరంగా ఎంతో మేలుని చేస్తాయి. ఆయుర్వేదంలో వాడే వస్తువులు అవన్నీ కూడా దానివల్లే శాస్త్రపరంగానైనా సైన్స్ పరంగానైనా ఆ మొక్కను ఇంట్లో పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. అంతేకాదు తులసి మొక్కను తూర్పు దిక్కున ఎందుకు ఉంచాలి అంటే తులసి మొక్కను తూర్పు దిక్కున నాటడం వల్ల తులసిలో నుండి గాలి అనేది సరాసరి ఇంటి లోపలికి వస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఆ తులసి నుండి వచ్చే వాయువు ఎంతో బాగా మేలు చేస్తుంది. మన శరీరానికి ఎన్నో తగిన ఔషధ గుణాలను కలగజేస్తుంది. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాలను, వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. మన శ్వాసకోశాలు అనేవి శుభ్రం చేస్తుంది. కాబట్టి తులసి కోటను తప్పనిసరి ప్రతి ఒక్కరూ తూర్పు దిక్కున నాటాలి. అంతేకాదు చాలామంది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు, మా ఇంట్లో తులసి మొక్క ఉంది కానీ మాకు డబ్బు సమస్య అధికంగా ఉంది. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు. ఇలా వచ్చి అలా డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. మరి మాకెందుకు ఇలా జరుగుతుంది? మేము తులసిని పూజిస్తున్నాం కదా, మేము తులసికి అనునిత్యం పూజలు చేస్తూ నీరుని పోస్తూ ఉన్నాము. మేము తులసిని నాటాము. అయినా మా ఇంట్లో ఇన్ని రకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మరి మేమేం తప్పు చేశాము? డబ్బు ఎందుకు మిగలట్లేదు? ఆర్థిక పరంగా, అనారోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదు. డబ్బుకి చాలా కొరత ఏర్పడుతుంది అని అనుకుంటూ ఉంటారు కదా.
మరి అలాంటి వారి కోసం ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెబుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి అలానే వెంకటేశ్వర స్వామి స్వరూపమైనటువంటి ఈ ఒక్క వస్తువుని మీ తులసి చెట్టు కింద పెట్టండి. ఆ వస్తువు ఏమిటి అంటే గాండక్షిల అని పిలుస్తూ ఉంటారు. గాండక్షిల కానీ లేదా శాలిగ్రామ రాయి అని కానీ పిలుస్తూ ఉంటారు. ఈ రాయి అనేది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ గాండక్షిల అనేది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించబడుతుంది. అంతేకాదు ఈ గాండక్షిల అనేది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ కూడా ఈ గాండక్ రాయే అని చెబుతున్నాయి శాస్త్రాలు. చాలా పవిత్రమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఈ గాండక్ రాయిని ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు మీ తులసి చెట్టు కింద ఉంచండి. అయితే ఈ రాయిని ఈరోజు మీకు వీలు కాకపోతే వచ్చే శనివారం కూడా తులసి చెట్టు కింద ఉంచవచ్చు. అయితే ఈ రాయి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాయిని గాండక్ రాయి కానీ లేదా శాలిగ్రహ రాయి కానీ పిలుస్తూ ఉంటారు. ఈ రాయి అత్యంత శక్తివంతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు తులసి మొక్కను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. మరి ఈ రాయి కూడా విష్ణుమూర్తి స్వరూపంగానే భావిస్తూ ఉంటాము. అంతేకాదు శ్రీవారి మూల విరాట్గా కూడా ఈ రాయి ఉంది అని శాస్త్రం చెబుతుంది. మరి ప్రతి పనిలో విజయాన్ని కలిగించి, కోరికలను తీర్చి, అప్పుల బాధలను తొలగించి, అనారోగ్య సమస్యల నుండి బయటకు సమస్యలు, అప్పుల బాధలు లేకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి తీసుకురావడమే కాకుండా ఇంట్లో ధనవర్షం కురిపిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అంతేకాదు డబ్బుకి ఏ రోజు లోటు లేకుండా, ఎవరిని చేయి చాపి అడగకుండా మన ఇంటి లోపలే మా స్వామివారి అనుగ్రహంతో డబ్బు అనేది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అంతటి దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి శ్రీవారి ప్రతిరూపంగా భావించబడే ఈ గాండక్ రాయిని శనివారం రోజు తులసి కోట కింద పెట్టడం మర్చిపోకండి. మీ ఇంట్లో ఉండే సకల దరిద్ర బాధలు, నెగిటివ్ ఎనర్జీ, ఘోర నరదృష్టి, ఘోర పిశాచ, ఇంకా మీరు డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు అయితే అడ్డుపడుతున్నాయో, డబ్బుని సంపాదించలేకపోతున్నారో ఆ మార్గాలు అన్నీ కూడా పరారైపోతాయి. ఇక సంపాదించే మార్గాలు అన్నీ తెరుచుకుంటాయి. డబ్బు ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తుంది. డబ్బు లోటు అనేది మీకు లేకుండా ఉంటుంది. అంతటి శక్తివంతమైనటువంటిది ఈ రాయి. కాబట్టి ఈ రాయిని శనివారం రోజు మాత్రమే సాయంత్రమే పెట్టండి అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శనివారం రోజు సాయంత్రం 7 లోపు ఈ రాయిని మీ ఇంటి తులసి కోట దగ్గర తులసి చెట్టు కింద ఉంచి అనునిత్యం మీరు తులసికి ఎలా అయితే పూజిస్తారో అలానే యథావిధిగా పూజించండి. సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఎప్పుడూ కూడా మీ కుటుంబంలో ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో అందరూ ఆనందంగా ఉండగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.